ఏది అయినా రచయి ఆచి చికెన్ మసాలా. డ్రైవర్ శంకర్ గౌడ్ మృతదేహం హైదరాబాద్ డిఆర్డీఓ అపోలో ఆసుపత్రి నుంచి ఆయన స్వస్థలం చేరుకుంది. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేటకు శంకర్ గౌడ్ స్వస్థలం. ఇవాళ శంకర్ గౌడ్ అంత్యక్రియలు జరగనున్నాయి. దీంతో ముత్తోజిపేటకు భారీ సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు, పలు పార్టీల నేతలు చేరుకుంటున్నారు. ప్రస్తుతం ముత్తోజిపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇవాళ జరుగుతున్న శంకర్ గౌడ్ అంత్యక్రియల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొంటారని సమాచారం. దీంతో స్థానికంగా టెన్షన్ వాతావరణం నెలకొనడంతో భారీగా పోలీసులు మోహరించారు. శంకర్ గౌడ్ మృతికి నిరసనగా ఇవాళ ఉమ్మడి జిల్లా బంద్ కు ఆర్టీసీ జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. ఈ బంద్ కు పలు రాజకీయ పక్షాలు మద్దతు తెలిపాయి. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెను విచ్ఛిన్నం చేసేటువంటి కుట్ర చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్వేచ్ఛాయుతంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె కూడా చేసుకోనియకుండా వారి యొక్క స్వేచ్ఛను భంగపరుస్తూ పోలీసులను అడ్డుపెట్టి అరాచకాలు సృష్టించడం వల్ల నిన్న నర్సంపేట పట్టణానికి చెందిన నర్సంపేట డిపోలో డ్రైవర్ గా పనిచేస్తున్న కోల శంకర్ గౌడ్ పెట్రోల్ పోసుకొని బలవన్మరణానికి పాల్పడడం దురదృష్టకరం. దీనికి ముమ్మాటికి ఇది రేవంత్ రెడ్డి చేసినటువంటి హత్య, కాంగ్రెస్ పార్టీ చేసిన హత్యగానే భావించాలి. దీనికి కాంగ్రెస్ పార్టీ నైతిక బాధ్యత వహించాలి. దీనికి కాంగ్రెస్ మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు దీనికి బాధ్యత వహించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా నిన్న సాయంత్రము 4 గంటలకు జరిగినటువంటి సంఘటన, నిన్న ఎంజిఎంలో ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి సందర్భంగా 81% పైబడి గాయాలేనని చెప్పి అధికారులు, ఎంజిఎం సూపరింటెండెంట్ గారు చెప్పినప్పటికీ కూడా అక్కడి నుంచి మేము ఐఆర్ హాస్పిటల్కి పంపిస్తున్నామని చెప్పి ఎస్కార్ట్ పెట్టి మరి నిన్న అక్కడికి హైదరాబాద్ తీసుకెళ్లారు. నిన్న సాయంత్రం 7 గంటలకు బయలుదేరినటువంటి పేషెంట్ నిన్న హైదరాబాద్కు వెళ్లడమో, ట్రీట్మెంట్ జరగడమో, ఆయన చనిపోవడమో, ఇలా పొద్దున 7 గంటలు కాకముందే మళ్ళీ డెడ్ బాడీని తీసుకొని పోస్ట్ మార్టం చేయించి డెడ్ బాడీని తీసుకొని మళ్ళీ హైదరాబాద్ నుంచి నర్సంపేటకు తీసుకురావడం అనేటువంటి చూస్తే ప్రభుత్వము ఎంత దురుద్దేశంగా, ఎంత కల్మషంతో, ఎంత అణచివేత దృక్పథాన్ని అవలంబిస్తుందో ఆర్టీసీ కార్మికుల మీద అది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. జిల్లా జేఏసీ, ఆర్టీసీ జేఏసీ నాయకులు కనీసం నివాళులు కూడా అర్పించకుండా, వారికి అవకాశం ఇవ్వకుండా ఎక్కడెక్కడ కట్టడి చేసి దొంగదారుల గుండా డెడ్ బాడీ తీసుకొచ్చి నర్సంపేటలో రీచ్ అయ్యే విధంగా 5 ఎస్కార్ట్ వెహికల్స్ పెట్టి ఎస్పీ స్థాయి అధికారిని ఎస్కార్ట్కు ఇన్ఛార్జిని పెట్టి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. ఈ రాష్ట్రంలో ఎవరు ఎప్పుడు ఇలాంటి సంఘటనకు పాల్పడ్డా కూడా 12 గంటల్లోనే ట్రీట్మెంట్కు వెళ్లడం, హైదరాబాద్కు వెళ్లడం, ఆ తర్వాత చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేయడం రాత్రి అర్ధరాత్రి, ఆ తర్వాత తీసుకొచ్చి తెల్లారక ముందే తీసుకొచ్చి డెడ్ బాడీ ఇంటి ముందర వేయడం అనేది మొట్టమొదటి సంఘటన ఇది. దీనికి పూర్తిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఆ కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ఇవ్వాలి. అదేవిధంగా కుటుంబానికి ప్రభుత్వంలో శాశ్వత ఉద్యోగం కుటుంబానికి కల్పించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. దీనికి పూర్తిగా బాధ్యత వహించాల్సిందే ఆర్టీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే రాజీనామా పెట్టాలని చెప్పి కూడా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, నర్సంపేట డిపోకు చెందినటువంటి శంకర్ గౌడ్ నిన్న ఆత్మహత్యయత్నం చేసిన తర్వాతకి అతని పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో వరంగల్ ఉన్నటువంటి ఎంజిఎం ఆసుపత్రి తరలించారు. ఆ తర్వాతకి ఇంకా క్లిష్టంగా ఉన్నటువంటి పరిస్థితి కారణంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి డిఆర్డీఓ సంబంధించిన ఒక హాస్పిటల్కి తరలించారు. తరలించిన తర్వాత అక్కడ చికిత్స పొందుతున్నటువంటి శంకర్ గౌడ్ నిన్న రాత్రి సమయంలో అయితే మృతి చెందారని చెప్పవచ్చు. ఈ క్రమంలో ఒక్కసారిగా అతను మృతి చెందినటువంటి వార్త ధారాళంగా వ్యాప్తి చెందడంతో ఆర్టీసీ సంబంధించినటువంటి నేతలు ఒక్కసారిగా ఆగ్రహానికి అయితే లోనైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇక ఈ రోజు అతని మృతికి సంతాపంగా తెలుపుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించినటువంటి బంధుకైతే పిలిపించారు చెప్పవచ్చు. అయితే దీనికి ఇటు తెలంగాణ ఉన్నటువంటి టీఎస్ ఆర్టీసీ సంబంధించినటువంటి జేఏసీతో పాటు ఇటు ప్రతిపక్షాలు కూడా ఈ యొక్క
బంద్కైతే మద్దతు తెలిపే పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 5 గంటల నుంచే ఇటు వరంగల్ జిల్లాకు సంబంధించి డిపోల ముందు అయితే బైఠాయించి ధర్నా కార్యక్రమం చేపడుతున్నారు. అదేవిధంగా శంకర్ గౌడ్ అయితే సంతాపం తెలుపుతున్నారని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ రోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో కూడా నర్సంపేట సంబంధించి ముత్తోసి గూడ గ్రామానికి అయితే శంకర్ గౌడ్ మృతదేహాన్ని అయితే తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అయితే అదేవిధంగా వారి యొక్క కుటుంబ సభ్యులు అదేవిధంగా వారికి సంబంధించి ఆర్టీసీకి సంబంధించిన తోటి కార్మికులు కూడా పెద్ద సంఖ్యలో అయితే ఆ గ్రామానికి అయితే చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇటు పోలీసులు అయితే భారీగా అయితే బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఏవైనా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆర్టీసీ సంబంధించినటువంటి జాక్ నేతలు అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు భారీగా అయితే చేరుకున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు అదేవిధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా మరికొద్ది సేపట్లో ఈ గ్రామానికి అయితే చేరుకొని దానికి నివాళులు అయితే అర్పించుండని చెప్పొచ్చు. నిన్న ఏదైతే ఉందో అతను హాస్పిటల్ చేరిన తర్వాతకి ఇటు మిగతా జాక్ సంబంధించిన నేతలు అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీకి సంబంధించిన నేతలు కూడా అట్లయితే భారీగా చేరుకోవడం అదేవిధంగా ప్రభుత్వం కూడా విమర్శలు ఊర్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు గత కొంతకాలంగా తమను ప్రభుత్వంలో విలీనం చేయాలి, వారికి ఎలక్ట్రికల్ బస్సులు తగ్గించాలి, అదేవిధంగా వారికి సంఘానికి సంబంధించిన ఎన్నికలు నిర్వహించాలంటూ అదేవిధంగా మరికొన్ని డిమాండ్లతో ప్రభుత్వానికి అయితే విన్నవించుకున్నారు. దానికి 40 రోజుల సమయం అయితే ప్రభుత్వం అయితే నిర్వహించింది. ఆ తర్వాతకి 40 రోజుల సమయం మించిన తర్వాతకి ప్రభుత్వం ఒక కమిటీని పిలిచి చర్చలకైతే పిలిపించారు. చర్చలు పిలిపించిన తర్వాతకి చర్చలు విఫలం కావడంతో ఆర్టీసీ సమ్మెకైతే పిలిపించింది. ప్రస్తుతానికైతే ఈ రోజు సమ్మె 3వ రోజుకు చేరుకుందని చెప్పొచ్చు. మొదటి రోజు సమ్మె నిర్వహించడం అదేవిధంగా 2వ రోజు కూడా సమ్మె నిర్వహించిన తర్వాతకి అక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ సంబంధించిన కార్మికులు మాత్రం కాస్త మనస్తాపానికైతే గురవుతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వం దిగి రాకపోవడం అదేవిధంగా ఆర్టీసీ సంబంధించినటువంటి కార్మికులు ధర్నాలు నిర్వహించు డిపోల ముందు బైఠాయించడం కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. అయినా ప్రభుత్వం దిగి రాకపోవడం అదేవిధంగా పోలీసులు కూడా కొన్ని ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో వీరైతే మనస్తాపానికి గురవుతున్నటువంటి నేపథ్యం. ఇప్పటికే దాదాపుగా తెలంగాణలో 3 ఆత్మహత్య యత్నాలు చేశారని చెప్పొచ్చు. అందులో ఒకరు నర్సంపేటకు సంబంధించిన శంకర్ గౌడ నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. పక్కన ఉన్నటువంటి తోటి కార్మికులు అతన్ని కాపాడే ప్రయత్నం చేసి స్థానిక ఏరియా ఆసుపత్రి నుంచి కూడా అతనైతే మృత్యువాత పడ్డటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రావాలి, తమ న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించాలంటూ వారు కోరుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే శ్రీకాంత్, ఇప్పుడు ఈ అంత్యక్రియలకు సంబంధించి వివిధ పార్టీ నేతలు వస్తున్నారా? అండ్ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా అక్కడికి వస్తున్నారా? ప్రస్తుతం మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం ఎవరు రావడం లేదు. ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలు మాత్రమే భారీగా అయితే చేరుకుంటున్నారు. అందులో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అయితే అక్కడికైతే చేరుకోవడం అదేవిధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా మరికొద్ది సేపట్లో గ్రామానికైతే చేరుకొని శంకర్ గౌడ్ మృతదేహానికి అయితే నివాళులు అర్పించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలో ఒకవేళ ఇటు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది అనే నేపథ్యంలో పోలీసులు కూడా భారీగా అయితే బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తారు. ప్రతి ఒక్కరిని కూడా ఊరి బయటనే అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం అక్కడ ఉంటుంది కొద్ది మందిని మాత్రమే తమ వారి స్వగ్రామానికి అయితే పంపిస్తుంది. మిగతా వారందరూ కూడా గ్రామ బయటనే కూడా అడ్డుకోవడానికి పరిస్థితి కనిపిస్తుంది. అదే శ్రీకాంత్, ఇప్పుడు ఈ అంత్యక్రియలు ఏ సమయానికి జరగబోతున్నాయి? ప్రస్తుతానికైతే వారి యొక్క కుటుంబ సభ్యులు అదేవిధంగా వారి తోటి కార్మికులు కూడా అక్కడికైతే చేరుకుంటున్నారు. మరికొంతమంది వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా హైదరాబాద్ నుంచి కూడా కొంతమంది ఆర్టీసీ సంబంధించిన జాక్ నేతలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. వచ్చిన తర్వాతకి ఇక్కడ బండి సంజయ్ కూడా మరో కొద్దిసేపట్లో వస్తారు. వచ్చిన తర్వాతకి సుమారుగా 11 నుంచి 12 గంటల ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహించే అవకాశం అయితే ఉందని చెప్పచ్చు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా కాస్త అత్యుత్సాహం చూపెడుతుందని చెప్పచ్చు. ఎందుకంటే త్వరగా ఏది అంత్యక్రియలు నిర్వహించాలని చెప్పి వారి కుటుంబ సభ్యులతో కూడా చేపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మరోవైపు ఉందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.
ఇచ్చి 2.5 ఏళ్లుగా మౌనం వహించి చివరకు నిన్న జరిగిన హత్య అని చెప్పేసి నర్సంపేట డిపోకు చెందినటువంటి ఆర్టీసీ డ్రైవర్ శంకర్ ఆత్మహత్య చేసుకునే నేపథ్యంలో ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లా బంద్ గది పిలిపించారు. అదేవిధంగా వరంగల్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి డిపోల ముందు కూడా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. ఏం చెప్తారు ఈ యొక్క సంఘటనకు సంబంధించి? మీరు చాలా బాధాకరం. నిన్న శంకర్ గౌడ్ గారి వార్త అందరి హృదయాలను కలిచివేసింది. కేవలం ఒక శంకర్ గౌడ్ గారు మాత్రమే కాదు, నిన్న నల్గొండలో వెంకన్న అనేటువంటి ఆర్టీసీ కార్మికుడు, ఖమ్మంలో లింగారెడ్డి అనేటువంటి ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ప్రతిరోజు వందలాది మంది కార్మికులు ప్యాసింజర్స్ని వందల కిలోమీటర్ల పాటు ప్రయాణం చేసి తమ తమ గమ్యస్థానాలకు చేర్చేటువంటి శంకర్ గౌడ్ గారు ఆయన నిన్న న్యాయం కోసం పోరాడుతూ తిరిగి రాని లోకాలకు వెళ్ళడం చాలా బాధాకరం అండి. ఇది ముమ్మాటికి ఇది ఆత్మహత్య కానే కాదు, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి హత్య. ఇది వాస్తవము. ఎందుకంటే సమ్మెకు నోటీస్ ఇచ్చి 41 రోజులైంది. 41 రోజులైనా కూడా కనీసం ఆర్టీసీ కార్మికులను చర్చకు విలువలే. ఎన్ని పోరాటాలు చేయాలి, ఎన్ని రోజులు సమ్మె చేయాలి, ఇంకేం చేయాలి అనేటువంటి ఒక తీవ్ర మనోవేదనకు గురైనటువంటి శంకర్ గౌడ్ గారు నిన్న చివరకు నర్సంపేట బస్ స్టాండ్ లో అందరి ముందే పెట్రోల్ పోసుకొని చనిపోవడం జరిగింది. 46 డిగ్రీల టెంపరేచర్ ఉంటేనే విలువలాడుతున్నాం మనం. పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటే 100 డిగ్రీల సెల్సియస్ పైగా టెంపరేచర్ ఉంటుంది. అంటే ఎంత వేదనకు గురై ఉంటాడు శంకర్ గౌడ్ గారు. దేనికోసం చనిపోయిండు, ఎవరి కోసం చనిపోయిండు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది మంది ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరగడం కోసం ఆయన చనిపోయిండు. ప్రభుత్వం ఇప్పటికైనా దిగి రావాలి. ఎందుకంటే ప్రభుత్వానికి చలనం లేదు. ఒక కార్మికుడు చనిపోతే తప్ప ఈరోజు స్పందించలేనటువంటి నిస్సహాయ స్థితిలో, దీన స్థితిలో ఈరోజు ప్రభుత్వం ఉన్నది. ఆ రోజు 2.5 ఏళ్ల క్రితము ఏం చెప్పిండ్రు, ఆర్టీసీని మేమే ఉద్ధరిస్తామని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళు ఈరోజు మాట కూడా మాట్లాడలే. నిన్న శంకర్ గౌడ్ గారు మరణ వార్త తర్వాత ఒక్కొక్కరు సీనియర్ మంత్రులు బయటకు వచ్చి ఏదో బాగా ఉద్ధరిస్తున్నామని చెప్పినట్టు మాట్లాడుతున్నారు. దయచేసి ప్రభుత్వం ప్రతిష్టకు పోకుండా ఆర్టీసీ జేఏసీ నాయకులతో మాట్లాడాలి. వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్లను వెంటనే పరిష్కరించాల్సిందే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. చూసుకోవచ్చు ఏదైతుందో కూడా వరంగల్ బంద్ గది పిలిపించిన నేపథ్యంలో వీరికి న్యాయపరమైనటువంటి డిమాండ్లు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం దిగి రావాలి, మొండి వైఖరిగా వ్యవహరించకుండా న్యాయమైనటువంటి డిమాండ్లను నెరవేర్చాలని చెప్పి కోరుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఓవర్ స్టూడియో. మాట ఇచ్చి 2.5 ఏళ్లుగా మౌనం వహించి చివరకు నిన్న జరిగిన హత్య అని చెప్పేసి వందల కిలోమీటర్ల